దోమలతో ఫ్రై చేసేద్దామా? దోమలతో ఫ్రైయా? ఏం మతిగాని పోయిందా ఏంటి అంటారా? మరేం చేయమంటారండి? మా విజయవాడలో దోమలు చంపేస్తున్నాయి, రాత్రులు పడుకోనివ్వట్లేదు. అసలు ఏంటి కిరణ్ మాకు ఈ టార్చర్ అన్నాను. ఫీల్ అవ్వకరా, వెళ్ళేటప్పుడు సూట్ కేసు నిండా పట్టుకెళ్తూ కానిలే అన్నాడు. తీరా చూస్తే నైట్ కి ఏదో మిషన్ తీసుకొచ్చి ఆన్ చేశాడు. ఏంటబ్బా ఇది, నిజంగానే దోమలు పట్టేస్తుందా ఏంటి? అసలు ఇది అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటావా అని నాకు డౌట్. కానీ మా కిరణ్ నిజంగానే సూట్ కేసు నింపడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఈ దోమల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి, లేదంటే డెంగ్యూ మలేరియాలన్నీ మన ఇంట్లోనే టెస్ట్ వేసి కూర్చుని ఉంటాయి. ఇది ఆన్ చేయగానే ఏదో ఒక బ్లూ లైట్ లా కూడా వెలిగింది. బహుశా దోమలు అట్రాక్ట్ చేయడానికి అనుకుంటా. ఓడమస్లు రాసుకున్న ఉపయోగం లేదు, వాటికి కూడా అలవాటు అయిపోయినట్టున్నాయి. ఐస్ క్రీమ్ నాకినట్టు నాకేస్తున్నాయి అనుకుంటా. సర్లే రాత్రికి చూద్దాం ఇదే మాత్రం పనిచేస్తుందా అనుకున్నాను. తెల్లారు లేచి మిషన్ ఓపెన్ చేసి చూస్తే వామ్మో ఇన్ని దోమలా! రోజు ఇన్ని దోమలతో కుట్టించుకుంటే ఇంకా ఉండడాలు కాదు పైకి పోవడాలే. మనుషులు రక్తాలు తాగేసి ఎంత బండగా బలిసిపోయినాయో చూడండి అవి. మీరు కూడా జాగ్రత్త పడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.